బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది దిశ మార్చుకొని ఏపీ వైపు దూసుకొస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. డిసెంబర్ 25వ తేదీ నాటికి ఇది తీరం దగ్గరకు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారిందని, సముద్రంలో వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది భారత వాతావరణ కేంద్రం. ఇక పూర్తి వివరాల్లోకి వెళదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసి పేర్కొనడం జరిగింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాలకు వర్షాల ప్రభావం అనేది తక్కువగానే ఉండొచ్చు, కానీ కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల మాత్రం అసలు వర్షాలే పడవని పేర్కొనింది. కానీ దీని ప్రభావంతో మనకి చలిగాలుల తీవ్రత అనేది మరియు చలి తీవ్రత అనేది ఎక్కువ అవుతుందని పేర్కొనింది. మీరే కనుక చలి ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎన్ని డిగ్రీల వరకు చలి అనేది ఉందని. ఇక అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతున్నాయి. దీని ప్రభావంతో వర్షాలు అనేవి పెద్దగా పడకపోవచ్చు, కానీ వీటి ప్రభావం అనేది 2-3 రోజుల పాటు ఎక్కువగానే ఉంటుందని పేర్కొంటున్నారు. డిసెంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు వర్షాలు అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి.